నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దామండి. ఎప్పుడైతే మన యొక్క లిమిటేషన్స్ ఏంటి, మన లిమిట్స్ ఎంత అని మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే ఆ లిమిట్స్ క్రాస్ అయి వెళ్ళగలం. అంటే మన లిమిట్ ఎంత అన్నది మనకి రఫ్లీ ఎస్టిమేషన్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం ఆ సామర్థ్యాన్ని దాటి ఎలా ముందుకెళ్ళేది? సో అందుకే మన లిమిట్ ఏంటి, మనకి ప్రస్తుతం ఉన్న కెపాసిటీస్ ఏంటి, ఎప్పుడూ కూడా అవి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ముందు మనం ఏ స్టేజ్లో ఉన్నాం అన్నది మనకు తెలియాలి కదా. ఆ జెన్యూన్ ఇంట్రాస్పెక్షన్ అనేటటువంటిది అవసరము. మనకి 5th రోజు న్యూస్ పేపర్ రాలేదండి, దివాళీ సందర్భంగా నిన్న. బై ద వే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సరే, ముందుగా నేను ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్, పీసీఏ ఫ్రేమ్వర్క్ అంటున్నాం. పీసీఏ ఫ్రేమ్వర్క్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో మనం చెప్పాలి. పీసీఏ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి దాంట్లో ఏవైతే ఏ బ్యాంక్ అయితే ఫినాన్షియల్ మెట్రిక్స్ అనేటటువంటి వీక్గా ఉంటాయో వాటిని ఈ పీసీఏ ఫ్రేమ్వర్క్ కింద ఆర్బీఐ ప్లేస్ చేస్తుంది అంటున్నారు. కరెక్టేనా? ఎస్. పీసీఏ ఫ్రేమ్వర్క్ అనేది అన్ని బ్యాంక్స్కి అప్లికబుల్ అవుతుంది, ఫారిన్ బ్యాంక్స్కి కూడా అంటున్నారు. ఇండియాలో సబ్సిడరీస్గా ఉండే ఫారిన్ బ్యాంక్స్కి కూడా పీసీఏ ఫ్రేమ్వర్క్ అప్లికబుల్ అవుతుంది అంటున్నారు. కరెక్టేనా? ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఆల్ అని ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం అనుకున్నాం. మరి ఎలా తెలుస్తుంది అది కరెక్టో కాదో? ఏ బ్యాంక్ అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసుకుంటామా, మనం మనీ డిపాజిట్ చేసుకుంటామా? అలాంటప్పుడు ఏ బ్యాంక్ అయినా సరిగా పనిచేయాలి, లేదంటే మన ఫినాన్షియల్ సెక్యూరిటీకి థ్రెట్. సో మరి ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి ఈ క్రింద వాటిలో ఏది కరెక్టో చెప్పాలి అంటున్నారు. ఫస్ట్ది, గ్రామసభ అనేటటువంటిది సోషల్ ఆడిట్ని కండక్ట్ చేస్తుంది. దేనికోసం? ఈ స్కీమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది అని అంటున్నారు. కరెక్టేనా? ఎస్. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ 2 కలిసి ఈ స్కీమ్కి ఫండింగ్ ఇస్తున్నారు అంటున్నారు. అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్కి సెంటర్ ఫండింగ్ ఇస్తే మెటీరియల్ కాస్ట్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్లో సెంటర్ స్టేట్స్ 2 కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మూడోది చూడండి. గ్రామ పంచాయత్ అనేటటువంటి ఒకవేళ 15 రోజుల లోపల అప్లై చేసుకున్న 15 రోజుల లోపల ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే దేని కింద? ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ పే చేయాల్సి ఉంటుంది అంటున్నారు. కరెక్టేనా? ఎస్. సో ఈ 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ది అబౌవ్. సరే, మన ఫస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని స్టేట్స్ కూడా పెట్రోల్ మీద డీజిల్ మీద వేసేటటువంటి ట్యాక్స్ని కొంత తగ్గించడం జరిగింది అని చెప్తున్నారు. మనకి పెట్రోల్ మరియు డీజిల్ మీద బేస్ ప్రైస్ అంటే పర్ లీటర్ బేసిక్గా ఎంత ప్రైస్ పడుతుంది, ఫ్రైట్ అంటే ట్రాన్స్పోర్ట్కి లీటర్కి ఎంత ఖర్చు అవుతుంది, దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అన్నమాట. ఎక్సైజ్ డ్యూటీ ఎంత, డీలర్ ఎంత యాడ్ చేసుకుంటారు, వ్యాట్ అంటున్నాం, ఇది స్టేట్స్ వేసేది. ఓవరాల్గా మనకి ఇంత ధరకు వస్తుంది. మరి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయా? 70 ఉండాల్సిన దాని నుంచి 110 రూపీస్ అంటే హ్యూజ్ ఇంక్రీజ్ కదా. సో మన ఆ కంటెక్స్లో పెట్రోల్ ధరల భారాన్ని కొంతైనా తగ్గించాలి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఈ విధంగా మెజర్స్ తీసుకుంది. ఎందుకండి పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఓవరాల్గా పెరుగుతుంది. మరియు ప్రతి వస్తువు ధర అనేటటువంటిది పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది కదా. సో ప్రతి వస్తువు ధర మీదను పెంపు అనేటటువంటిది ఉంటుంది. మనం కొనుగోలు చేసుకునే దానికి తక్కువ వస్తువులు వస్తాయి అంతే మనీకి, అవునా? దానివల్ల డిమాండ్ అనేటటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎకానమీ అనేటటువంటిది డిమాండ్ తక్కువగా ఉండి సఫర్ అవుతూ ఉంది. మరి అటువంటి కంటెక్స్లో హయ్యర్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేటటువంటివి ఎకనామిక్ యాక్టివిటీ తగ్గేలాగా, డిమాండ్ తగ్గేలాగా ఇవి మనకి చేస్తాయన్నమాట. అందుకోసమే ఈ ప్రైసెస్ని కొంతవరకు కట్ డౌన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మన ప్రైమ్ మినిస్టర్
డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ అనేటటువంటి దానికి వెళ్ళాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడేంటి కోవిడ్ కవరేజ్, కోవిడ్ వ్యాక్సిన్ అనేటటువంటిది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 11 మంత్స్ అవుతుంది. సో మరి ఈ కంటెక్స్లో ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేటటువంటిది అందరికీ అందుబాటులోకి రావాలి కదా. ఎక్కడైతే లో వ్యాక్సినేషన్ రేట్స్ ఉండేటటువంటి డిస్ట్రిక్ట్స్ కానీ బ్లాక్స్ కానీ ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్కి వెళ్ళాలి అన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మైక్రో స్ట్రాటజీస్ అంటే ఆ ప్రాంతానికి స్పెసిఫిక్గా, ఆ మైక్రో ఏరియాకి స్పెసిఫిక్గా స్ట్రాటజీస్ తీసుకోవాలి. సో మైక్రో స్ట్రాటజీస్ అనేటటువంటివి తీసుకొని వ్యాక్సిన్ కవరేజ్ అనేటటువంటి దాన్ని పెంచాలి. సో ఈ కంటెక్స్లో హెల్త్ వర్కర్స్ అనేటటువంటి వాళ్ళు డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్కి వెళ్ళాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఘర్ టీకా, హర్ ఘర్ టీకా, ఘర్ ఘర్ టీకా అనేటటువంటి క్యాంపెయిన్ని లాంచ్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే మిస్ అయ్యారో వ్యాక్సిన్స్ తీసుకోవడంలో వాళ్ళందరినీ కవర్ చేసేందుకు మనకు అవకాశం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. WHO అనేటటువంటిది కోవాక్సిన్ అనేటటువంటి వ్యాక్సిన్కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటే ఏంటి, మనకి ప్రతి కంట్రీ కూడా వ్యాక్సిన్స్ని అడ్మినిస్టర్ చేయాలి అంటే ఇవ్వాలి అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ అప్రూవల్ అనేటటువంటిది ఇవ్వాలి. ఆ రెగ్యులేటరీ అప్రూవల్ అనేటటువంటిది దాన్నే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అంటున్నాం. అది కంట్రీ లెవెల్లో ప్రతి కంట్రీ ఇస్తుంది. అది కాకుండా WHO అనేటటువంటిది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది కొన్ని వ్యాక్సిన్స్ని ఆథరైజ్డ్ వ్యాక్సిన్స్గా గుర్తిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి వాటిలో కోవాక్సిన్ అనేటటువంటిది ఒకటి. ఈ కోవాక్సిన్ అనేటటువంటి వ్యాక్సిన్ అనేటటువంటి దాన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అనేది ఇవ్వాలి అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. భారత్ బయోటెక్ అనే కంపెనీ తయారు చేసినటువంటిది. ఏంటి దాని యొక్క ఉపయోగం ఏంటి, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇస్తే ఏమవుతుంది, మిగిలిన కంట్రీస్ ఆటోమేటిక్గా ఇవ్వకపోయినా మిగిలిన కంట్రీస్లో రెగ్యులేటరీ అప్రూవల్ ఈజీగా దొరుకుతుంది. రెండోది ట్రావెల్ రెస్ట్రిక్షన్స్. ఈ పర్టికులర్ WHO రికగ్నైజ్ చేసినటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ మీద ట్రావెల్ రెస్ట్రిక్షన్ తక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా వచ్చేందుకు హెల్ప్ అనేటటువంటిది అవుతుంది. సో కోవాక్సిన్ అనేటటువంటి దానికి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ రావడం వల్ల ఈ రెండు అడ్వాంటేజెస్. ఒకటి, మిగిలిన కంట్రీస్ రెగ్యులేటరీ అప్రూవల్ ఈజీగా ఇవ్వడానికి ఆల్రెడీ చూడండి కొన్ని కంట్రీస్కి గ్రాంట్ రూపంలోనూ కోవాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అవి కొంత సులభతరం అవుతాయి. రెండవది, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రావెల్కి సంబంధించి వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ అనేటటువంటివి అడుగుతున్నారు. మరి అవి కూడా ఈజీగా వచ్చేలాగా ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. సెంట్రల్ టీమ్స్ అనేటటువంటివి ఏ రాష్ట్రాల్లో అయితే డెంగ్యూ అనేటటువంటిది హిట్ అవ్వడం జరిగిందో అక్కడ విజిట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. డెంగ్యూ అనేటటువంటిది వైరల్ ఫీవర్, ఇది మస్కిటో ద్వారా వ్యాప్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డెంగ్యూ వైరస్ ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ని మస్కిటో, ఏడిస్ ఈజిప్టి మస్కిటోస్ అనేటటువంటి కుట్టినప్పుడు దాని యొక్క సెలైవా ద్వారా అదర్ హ్యూమన్స్కి ఇది వ్యాప్తిస్తుంది. అది మల్టిప్లై అయి వాళ్ళలో ఆ ఇండివిజువల్స్లో ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. వైట్ బ్లడ్ సెల్స్, లింఫైటిక్ టిష్యూస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అందుకే డెంగ్యూ వచ్చిన వాళ్ళలో మనకి ప్లేట్లెట్స్ కౌంట్ అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది. WBC కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. ప్లేట్లెట్స్ అంటారు, రక్త ఫలకికలు అంటాం. సో ఆ ప్లేట్లెట్స్ యొక్క కౌంట్ అనేటటువంటిది తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో ఆ ఇన్ఫెక్ట్ అయిన ఇండివిజువల్స్ నుంచి ఇంకొకరికి అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇదిగో చూడండి, ట్రాపికల్ ఏరియాస్ అనేటటువంటి వాటిలో ఎక్కువగా దీని యొక్క ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎందుకని, మస్కిటోస్ అనేవి ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి. అందుకని మస్కిటో ప్రివెన్షన్ అనేటటువంటిది దీనికి బెస్ట్ సొల్యూషన్. వ్యాక్సిన్ అనేటటువంటిది లేదు. సో అందువల్ల అది కాకుండా వూల్బాచియా అనేటటువంటి బ్యాక్టీరియాని ఈ వైరస్ యొక్క బాడీలోకి ఎక్కించినప్పుడు మస్కిటో యొక్క బాడీలోకి వైరస్ కాదు, ఆ బ్యాక్టీరియాని ఈ మస్కిటోలోకి ఎక్కించినప్పుడు వైరస్ అనేటటువంటిది మళ్ళీ ఆ మస్కిటోలోకి రాకుండా అది పోటీ పడుతుంది. దానివల్ల డెంగ్యూ యొక్క వ్యాప్తి అనేది తగ్గుతుంది. ఓవరాల్గా దీనికి సొల్యూషన్ అయితే మస్కిటో వ్యాప్తిని తగ్గించడమే అని చెప్పచ్చు. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్
COP16 మరియు G20 మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు కొన్ని ప్రామిసెస్ అనేటటువంటివి మనం చేయడం జరిగింది. ఏ విధంగా క్లైమేట్ చేంజ్కి సంబంధించి మెజర్స్ తీసుకోబోతున్నాము అని. అదేవిధంగా కొన్ని గ్రూపింగ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. కొయిలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అది ముందున్నది. అదే తరహాలో కోస్టల్ స్టేట్స్కి, ఐలాండ్ స్టేట్స్కి చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అనేటటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ బాగున్నాయి వరల్డ్ వైడ్గా. బట్ సౌత్ ఏషియా యొక్క పరిస్థితి ఏంటి? సౌత్ ఏషియా అనేటటువంటిది మోస్ట్ పాపులస్ రీజన్, పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రీజన్. మరి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కానివ్వండి, మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇక్కడ కింద మాల్దీవ్స్ అనేటటువంటి చిన్న దేశం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకని వాటన్నిటికీ ఒక గ్రూపింగ్ లాగా లేదు. సార్క్ అనే గ్రూపింగ్ ఉంది, కానీ సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క గొడవ అనేది డామినేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో దాని యొక్క రెగ్యులర్ మీటింగ్స్ కూడా జరగట్లేదన్నమాట. మరి అటువంటి కంటెక్స్లో క్లైమేట్ చేంజ్ ఇవి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల మీద ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. వాటిలో సౌత్ ఏషియా మీదను ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. మరి అటువంటి కంటెక్స్లో సౌత్ ఏషియా అనేటటువంటి దాన్ని ఒక గ్రూపింగ్గా తీసుకెళ్ళగలగాలి. ఒక రోడ్ మ్యాప్ అనేటటువంటిది ఉండాలి. దానికి ఇండియా అనేది లీడర్షిప్ వహించాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. మిగిలిన వాటన్నిటిలో ఇండియానే మేజర్ కంట్రీ కదా. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్కి మన రీజన్ అనేది ఒక బేస్ యూనిట్ అనేది అవ్వాలి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ప్రస్తుతానికి మన దేశంలో 4G యొక్క స్ప్రెడ్ అనేది అవుతూ ఉంది. మరి ఇప్పటికే చాలా దేశాల్లో 5th జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది యూజ్లోకి వచ్చేసింది. 10 దేశాల్లో ఇది ఆల్రెడీ యూజ్లో ఉంది. చైనా కానివ్వండి, సౌత్ కొరియా, USA, UK, వీటన్నిటిలో. ఇండియాలోనూ 5G టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాం. మరి 5G టెక్నాలజీ అనేటటువంటిది నెక్స్ట్ జనరేషన్ మొబైల్ టెక్నాలజీగా చెప్పచ్చు. ఇటు IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి, ఇటు వివిధ రకాలైనటువంటి స్మార్ట్ అప్లికేషన్స్ అన్నిటికీ 5G టెక్నాలజీ అనేటటువంటిది బేస్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, స్మార్ట్ గ్రిడ్స్ కావచ్చు, వీటన్నిటికీ. మరి అటువంటి టైంలో దీనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? దాన్ని లార్జ్ స్కేల్లో డిప్లాయ్ చేయాలంటే ప్రాబ్లం ఏంటి? దానికి సపరేట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దానికి పనిచేయదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది కావాలి. టెలికాం సెక్టార్ అనేటటువంటిది, టెలికాం కంపెనీస్ అనేటటువంటివి ఇన్వెస్ట్ చేయడానికి వాటి దగ్గర మనీ అనేటటువంటిది తక్కువగా ఉంది. ఆ టెక్నాలజీ అనేటటువంటిది లిమిటేషన్ ఉంది. టెక్నాలజీ లిమిటేషన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ ఉన్నాయి, అవి ఇన్వెస్ట్ చేయడానికి ఫండింగ్ లిమిటేషన్స్, మరి ట్యాక్సేషన్ అనేటటువంటిది ఇంకొక వైపు ఇష్యూగా ఉంది. ఇలాగా అన్ని రకాల ఇష్యూస్ అనేటటువంటివి 5G టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని ప్రాబ్లమ్స్గా ఉన్నాయి మనకి. అందుకనే 5G టెక్నాలజీ అనేటటువంటిది ముందుకెళ్ళాలి అంటే ముందు మనము ఇప్పుడు ఫోన్ కొన్నామండి, 4G ఫోను. 5G కావాలంటే మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి. సో ఆ మొబైల్ నెట్వర్క్తో పాటు మొబైల్ హార్డ్వేర్ కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని ఏ విధంగా అందించాలి, ఇవి ఒకవైపు చూసుకుంటూ 5G వచ్చింది అంటే అది ఫాస్టర్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయగలుగుతుంది. మరి అటువంటి కంటెక్స్ట్లో దానికి యాక్సెస్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? డిజిటల్ డివైడ్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పటికే డిజిటల్ డివైడ్స్ అనేవి వైడర్గా ఉన్నాయి. ఇంకా ఇది డిజిటల్ డివైడ్స్ని పెంచుతుంది అన్నటువంటి కన్సర్న్ ఉంది. ఇవన్నీ అడ్రస్ చేయగలిగితేనే మనం 5G టెక్నాలజీలో లీప్ ఫార్వర్డ్ అవ్వగలుగుతాము. ఇప్పుడు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నాం, 4th IR అంటున్నాం. మరి వాటన్నిటికీ బేస్ అనేటటువంటిది నెట్వర్క్ కల్పించాలి కదా. ఆ కల్పించే విధంగా చర్యలు తీసుకోగలగాలి. రైట్. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. ఫాల్స్ క్రిమినల్ కేసెస్ అనేటటువంటివి బనాయిస్తూ ఉంటారు. వాటిని ఎలా డీల్ చేయాలి అన్నటువంటిదే ఇక్కడ ఇష్యూ అండి. మనము సెక్షన్ 498A IPC అంటున్నాం. సెక్షన్ 498A ఆఫ్ IPC అనేటటువంటి దేనికి సంబంధించింది? డొమెస్టిక్ వైలెన్స్. అదేవిధంగా సెక్షన్ 304B అనేటటువంటి డౌరీ డెత్స్కి సంబంధించింది. ఈ చట్టాలు విమెన్ మరియు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం అనేది తీసుకొని వచ్చారు. వీటన్నిటిలోనూ మిస్యూజ్ అనేది ఉంది అన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఎంతవరకు మిస్యూజ్ ఉంది అనేటటువంటిది వేరే క్వశ్చన్.
దానికి సంబంధించి సేఫ్ గార్డ్స్ అనేవి తీసుకొని రావాలి అని చెప్పేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి సెక్షన్స్ చట్టాలన్నీ కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ అన్నమాట. సో అలా కొంతమందిని హరాస్ చేయడానికి వీటిని మిస్యూజ్ చేస్తున్నారన్న కంప్లైంట్ ఉంది. కానీ మిస్యూజ్ అనేది ఉంది కదా అని చెప్పేసి దాని యొక్క స్పిరిట్ని తీసేసేలాగా చట్టాల్లో మార్పులు రాకూడదు కదా. కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది, రైట్. మరి ఈ కంటెక్స్లో ఓవరాల్గా ఏం చేయాలి అన్నదే ఇక్కడ. ఫస్ట్ అవేర్నెస్ అనేది, దీని యొక్క మిస్యూజ్ కంటే సఫర్ అవుతూ ఉన్న యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు. సో ఆ కంటెక్స్లో అవేర్నెస్ అనేటటువంటి దాన్ని తీసుకొని రాగలగాలి. ఫాల్స్ కేస్ అని మనకి తెలిస్తే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ అనేటటువంటి తీసుకోవాలి. కావాలని ఫాల్స్ కేసు పెట్టారు అన్నప్పుడు స్ట్రింజెంట్ యాక్షన్ అనేటటువంటిది వాళ్ళ మీద తీసుకోగలగాలి. ఉన్నటువంటి వాటిలో కన్విక్షన్ రేట్ అనేటటువంటి తక్కువగా ఉంది. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేలాగా చూసుకోగలగాలి. ఇవి చేసుకొని అవేర్నెస్ తీసుకొని రాగలిగి, ఫాల్స్ కేస్ అయితే దాని నుంచి ప్రాబ్లం ఉంటుంది అని తెలిసినప్పుడు కొంతవరకైనా మిస్యూజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తీసుకొని రాగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. రీసెంట్గా పెగాసస్కి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ అనేటటువంటిది ప్రైవసీ అనేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ని ఇస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ప్రైవసీ, గోప్యత హక్కు అంటున్నాం. ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్గా మన యొక్క పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు అనేటటువంటిది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. బట్ దాని మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ పెగాసస్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ పెగాసస్ అనేటటువంటి దాన్ని ప్రయోగించడం అనేటటువంటిది ఇండివిజువల్ యొక్క రైట్ టు ప్రైవసీకి వైలేషన్ అవునా. ఇది జీరో క్లిక్ సాఫ్ట్వేర్ అంటున్నా. మన యొక్క ఇంటర్వెన్షన్ ఏ విధంగానూ లేకుండాను మన ఫోన్లు, ల్యాప్టాప్స్ వాటిలోంచి డేటా అనేటటువంటి దాన్ని తీసుకోవడము. మనకి ఓన్లీ గవర్నమెంట్సే దీన్ని యూజ్ చేస్తాయని ఆ ఎన్ఎస్ఓ కంపెనీ చెప్పడము, అయినా సరే గవర్నమెంట్ ఏమో మేము యూజ్ చేయలేదు అని చెప్పడము పార్లమెంట్ సాక్షిగా. మరి ఎవరు యూజ్ చేశారు ఏంటి అని కనుక్కునేదానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ ఒకదాన్ని సుప్రీంకోర్టు అనేటటువంటిది అపాయింట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నాం. సరే, మరి ఈ కంటెక్స్లో ఈ కోర్ట్ ఆర్డర్ అనేటటువంటిది ఈ పుట్టస్వామి కేసులో చెప్పినటువంటి రైట్ టు ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది అంటున్నారు. ఇంకొన్ని ఆర్టికల్స్ మనం చదివాం. లాస్ట్ డేలో ఆర్టికల్ ఏమన్నాం, ఇది డిలే చేయడమే, కమిటీ ద్వారా డిలే చేయడమే. సో అందువల్ల డిలే అనేటటువంటిది ఇంకా కేసుని మర్చిపోయేలాగా చేస్తుంది. ఏముంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అన్నమాట. సో ఆ కంటెక్స్లో కోర్ట్ ఆర్డర్ అనేటటువంటిది ఎక్స్పీడియేట్ అంటే కొంత ఫాస్ట్గా ఈ ఇష్యూని రిజాల్వ్ చేసేలాగా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. పాలస్తీనా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియా యొక్క సపోర్ట్ కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. మనకి ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ అనేటటువంటిది హిస్టారికల్గా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ, దీని మీద మనం కాంప్రహెన్సివ్ వీడియో కూడా చేసాం, వీలైతే చూడండి. సరే, ఈ కంటెక్స్లో ఇండియా యొక్క స్టాండ్ ఏంటి, అసలు పాలస్తీన్ అనేటటువంటిది ఏమంటుంది? పాలస్తీన్ ఇజ్రాయెల్ అనేటటువంటి టెరిటరీ ఏదైతే ప్రస్తుతం ఉందో దాంట్లో అది మాది, ఇజ్రాయెల్ వచ్చి ఆక్యుపై చేసుకుంది. సో పాలస్తీన్ ఏమంటుంది, మాకు సపరేట్ కంట్రీ కావాలి, ఆ సపరేట్ కంట్రీకి క్యాపిటల్గా జెరూసలం అనేటటువంటి క్యాపిటల్గా ఉండాలి. జెరూసలం అనేది క్యాపిటల్గా సపరేట్ కంట్రీ. ఇజ్రాయెల్ అనేటటువంటిది ఇంతకుముందు సపరేట్ కంట్రీకి ఒప్పుకునింది, ఇప్పుడు ఒప్పుకోవట్లా. వీళ్ళు ఇంతకుముందు సపరేట్ కంట్రీకి ఒప్పుకోలేదు, ఇప్పుడు మేము సపరేట్ కంట్రీకి ఓకే అన్నట్టుగా చెప్తుంది పైకి మాత్రం, బట్ ఒప్పుకోవట్లేదు. వీళ్ళకు కూడా క్యాపిటల్ జెరూసలం కావాలి, జెరూసలం అనేటటువంటిది క్యాపిటల్గా కావాలి అన్నది ఇజ్రాయెల్ యొక్క స్టాండ్. మరి ఇండియా యొక్క ట్రెడిషనల్ ఫారెన్ పాలసీ అనేటటువంటిది ఏ విధంగా స్టాండ్ అనేటటువంటిది 2 స్టేట్ సొల్యూషన్ అంటాం. 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో దాన్ని 2గా విభజించాలి, 2 స్టేట్ సొల్యూషన్కి తీసుకొని రావాలి అన్నది. సో ఈ సందర్భంలో మాకు సపరేట్ కంట్రీకి మీరు సపోర్ట్ కావాలి అన్నట్టుగా పాలస్తీన్ అడుగుతుంది. మనకి ఇజ్రాయెల్కి మనము కొంత క్లోజ్ అయ్యాం రీసెంట్ ఇయర్స్లో. ముందుగానే లాస్ట్ 30 years నుంచి క్లోజ్నెస్ పెరిగినా రీసెంట్ ఇయర్స్లో కొంత క్లోజ్నెస్ అనేది పెరిగింది. మరి ఆ కంటెక్స్ట్లో అయినా సరే మన ఫారిన్ పాలసీ ట్రెడిషనల్గా ఈ 2 స్టేట్ సొల్యూషన్కి సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు కూడా మనం అదే చేస్తాము.
పాలస్తీన్ ఈ వెస్ట్ ఏషియాలో స్టెబిలిటీ ఉండాలి అంటే ఇండియా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి అన్నట్టుగా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించినటువంటిది. కోర్ట్ అనేటటువంటిది బెయిల్ని గ్రాంట్ చేసిన తర్వాత కూడా ఎవరైతే బెయిల్ పొందడం జరిగిందో వాళ్ళు రిలీజ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అది ఇక్కడ ఇష్యూ అండి. రీసెంట్గా మనకి ఆర్యన్ ఖాన్ కేసులో కూడా మనం చూసాం. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ప్రొసీడింగ్స్ వాటికి ఏవో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి డిలే అయింది రిలీజ్కి. మరి మనీ ఉంది, అంత ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కొంత డిలే అనేటటువంటిది ఉంది. ఇంకా నార్మల్ ప్రజలు చాలామంది బెయిల్కి పూచీకద్దు అంటారు, అది కట్టాలి. అది కట్టలేక ఇంకా ఎప్పటికీ జైల్లో మగ్గుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బెయిల్ గ్రాంట్ అయినా సరే కొన్ని వారాలు పడుతుంది బయటికి రావడానికి. మరి ఆ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది లాస్ట్ సెప్టెంబర్లో ఫాస్టర్ అనేటటువంటి ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చింది. అంటే మనకు ప్రతిసారి పేపర్స్ తీసుకెళ్ళి జైల్లో చూపించి వాళ్ళని రిలీజ్ దీనికి అంత టైం పడుతుంది. అలా కాకుండా ఆన్లైన్లోనే ఆ పేపర్స్ని అప్లోడ్ చేస్తే అవి చెక్ చేసుకొని రిలీజ్ చేసేలాంటి సిస్టమ్ అన్నమాట. అదేవిధంగా సువో మోటోతో కోర్టే కొన్నిట్లో ఇంటర్వ్యూన్ అయ్యి 13 మంది ప్రిజనర్స్ ఎవరైతే బెయిల్ రిలీజ్ అయినా సరే వాళ్ళని బయటికి పంపించలేదో వాళ్ళని పంపించాలి అని కోర్టే ఇంటర్వ్యూన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇలాంటి కంటెక్స్లో వాళ్ళ మీద కేసు అనేది ఉండొచ్చు, కానీ వాళ్ళ యొక్క రైట్ టు ఫ్రీడమ్ అనేటటువంటి దానికి బెయిల్ అనేది ఇచ్చిన తర్వాత కూడా రెస్ట్రిక్ట్ చేయడం అంటే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడమే. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. యుఎస్ఏ అనేటటువంటిది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎన్ఎస్ఓ అనేటటువంటి కంపెనీని బ్లాక్ లిస్ట్లో ఉంచడం జరిగింది అని చెప్తున్నారు. బ్లాక్ లిస్ట్లో ఎందుకు ఉంచారు ఇంతకీ? అసలు ఈ పెగాసస్ ఏంటి గుర్తు తెచ్చుకోండి. పెగాసస్కి సంబంధించి మనం కాంప్రిహెన్సివ్ వీడియో చేసాం, అవునా? సైబర్ సెక్యూరిటీ ఈ డైమెన్షన్లో పెగాసస్ గురించే మనం ఒక సపరేట్ వీడియో చేసాం, వీలైతే చూడండి. ఇదొక స్పైవేర్ సాఫ్ట్వేర్. స్పైవేర్ అంటే ఏంటి? కొంతమంది ఇండివిజువల్స్ని స్పై చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వేర్ అబౌట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి వాడేటటువంటి సాఫ్ట్వేర్ అన్నమాట. స్పైవేర్ సాఫ్ట్వేర్ అంటున్నాం. సో డిజిటల్ టూల్స్ అనేవి ఇష్టం వచ్చినట్టుగా ప్రొలిఫరేట్ అయ్యి రిప్రెషన్కి గురి చేస్తున్నారు. ఇలాంటి డిజిటల్ టూల్స్ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసినటువంటివి అని చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం కూడా దాని మీద ఎంక్వైరీ అనేటటువంటిది వేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ లైసెన్సెస్ వాటిని రివ్యూ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అండి కొన్ని వందల మంది యాక్టివిస్టులు, లాయర్స్, జర్నలిస్ట్స్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఫోన్స్ వాటన్నిటి మీదనూ స్పై చేయడం జరిగింది. ఓన్లీ ఇండియానే కాదు, చాలా దేశాల మీద అన్నది కంప్లైంట్. మరి దానికి రెస్పాన్స్గా ఈ దేశాలన్నీ ఇలా రెస్పాండ్ అవుతున్నాయన్నమాట. మరి మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. టెలికాం రంగంలో రిఫార్మ్స్ అనేటటువంటివి క్యాష్ని సేవ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. సరే, అసలు ఏంటి టెలికాం రంగంలో తీసుకుని వచ్చినటువంటి ఏమేం మార్పులు అనేటటువంటి రిఫార్మ్స్ ఏమున్నాయి? రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటి యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా టెలికాం రంగానికి సంబంధించి కొన్ని మెజర్స్ని ప్రపోజ్ చేసింది. అవేంటి? ఏజీఆర్, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనే దాని కింద టెలికాం కంపెనీస్ అనేటటువంటివి గవర్నమెంట్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం గవర్నమెంట్ అంటే. సో ఈ టెలికాం కంపెనీస్ అనేటటువంటివి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంకి కొంత మనీని యాన్యువల్గా చెల్లించాలి. దాన్ని 4 years మొరటోరియం, 4 సంవత్సరాలు అనేటటువంటిది పే చేయకుండా దానికి వెసులుబాటు అనేటటువంటిది కల్పించడం జరిగింది. అదొకటి. రెండవది, కాంపిటీషన్ని దీన్ని పెంచడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకెళ్ళడానికి రిఫార్మ్స్ అనేటటువంటివి. అందుకోసం 100% ఎఫ్డిఐని ఆటోమేటిక్ రూట్ ద్వారా టెలికాం సెక్టార్లో అలో చేయడము, బ్యాంక్ గ్యారంటీస్ అనేటటువంటి వాటిని రేషనలైజ్ చేయడము, తగ్గించడం. ఇంతకుముందు బ్యాంక్ గ్యారంటీస్ ఎక్కువ పే చేయాలి, సో వాటిని అమౌంట్ని తగ్గించడము. 1 బ్యాంక్ గ్యారంటీ అనేటటువంటిది మామూలుగా ఇంతకుముందు వివిధ ఏరియాస్లో బ్యాంక్ గ్యారంటీస్ చెల్లించాలి, ఇప్పుడు ఒకటి చెల్లిస్తే చాలు. ఆ విధంగా చేయడము. యాన్యువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటటువంటి దాన్ని పే చేయాల్సిన దాన్ని యాన్యువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్తో చెల్లించాలి. ఇంతకుముందు మంత్లీ కాంపౌండింగ్ బదులు దాన్ని తీసుకొని రావడము. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వాటిని షిఫ్ట్ చేసుకునే దానికి కేవైసీ నామ్స్ ఏం కొత్తగా అవసరం లేదని చెప్పడము. ఇలాగా ఈ మెజర్స్ అన్నీ కూడా
టెలికాం రంగంలో క్యాష్ని సేవ్ చేస్తాయి, కొంతవరకు రిలీఫ్ని కల్పిస్తాయి. ఆల్రెడీ టెలికాం సెక్టార్ అనేది డిస్ట్రెస్లో ఉంది. ఆ డిస్ట్రెస్లో ఉన్నటువంటి టెలికాం సెక్టార్కి కొంతవరకు రిలీఫ్ని ఇవి కల్పిస్తాయి. ఇది మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.